సింగరేణి మైన్స్ రెస్క్యూ సిబ్బంది తమ ఖ్యాతిని దేశవ్యాప్తంగా చాటి చెప్పాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ బలరాం ఐఆర్ఎస్ అన్నారు. ఆర్జిటు ఏరియా రెస్క్యూ స్టేషన్ను బుధవారం రాత్రి సిఎన్ఎండి బలరాం నాయక్ సందర్శించారు. సెప్టెంబర్ నెల 15 నుండి 17వ తేదీ వరకు కొలంబియా దేశంలో జరిగే అంతర్జాతీయ మైన్స్ రెస్క్యూ పోటీలలో పాల్గొనే సింగరేణి జట్టు శిక్షణ మరియు జట్టు ప్రదర్శించినటువంటి ఫైర్ ఫైటింగ్, రోష్ రెస్క్యూ, ఫస్ట్ ఎయిడ్, రెస్క్యూ అండ్ రికవరీ విభాగాలను తిలకించి తగు సూచనలు, సలహాలను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ పొంది పోటీలలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చి సింగరేణి సంస్థ ప్రతిష్టను ఇనుముడింప చేయాలని, అందుకు తగిన మంచి ఆహారంతో శారీర దారుఢ్యాన్ని పెంపొందించుకోవాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరాం నాయక్ సూచించారు. Okay, brothers, walk carefully. Numbers, needing water. Number, the patient should not get wet. Oh, above needing water. Okay, members, advance. Right to left, left. పార్టిసిపేట్ కాబోతున్నాను. ఇదేంటంటే చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లేస్ టు ఎగ్జిబిట్ our skills, physical and mental. అంటే we have to be very strong physically and mentally, and whatever the challenges or hurdle you are going to face, those are being trained by the Madhav and Sanju Reddy and your GMS అవన్నీ చెప్తున్నారు. సో కొన్నిసార్లు మన ఇండియాలో మనం ఏమంటే కొంచెం ఏదైనా మంట ఉంటే లేకపోతే ఎవరో ప్రమాదం జరిగితే మనం ఎట్లా పరిగెత్తి ఊరికి పరిగెత్తు మనము మన అదే చిన్నప్పుడు చూసిందో అలవాటు చేసి చేస్తాము. కానీ కొన్నిసార్లు అలవాట్లే ఉంటాయి మనకి. దానివల్ల చిన్న చిన్న పొరపాట్ల వల్ల మనకు కొన్ని వచ్చే ప్రైజెస్ కానీ అవార్డు మిస్ అవుతుంది. అయితే లాస్ట్ ఇయర్ కూడా చిన్న చిన్న పొరపాట్లు, ఇప్పుడు ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో పోతున్నారు. ఫస్ట్ you are representing Singareni College and you are representing Telangana and you are representing India also, though there are two other companies also participates in India like WCL gani, Metal gani, military companies, but Singareni lo na night video anedi definitely is very good and you are all being trained for years together and meeku advantage is age kuda endare below 30 and above 40 ఎవరు మనకు ఎక్కువ ఏజ్ అలాంటి కూడా ఏమి అపవాదం లేకుండా మంచిగా సెలెక్షన్ జరిగింది ఈసారి. లేకపోతే ఏజ్ కూడా పోయినప్పుడు అందరూ డెఫినెట్గా ఎందుకు పంపిస్తున్నారు అట్లా పంపిస్తారు అనేవారు. సో ఈసారి మంచి సెలెక్షన్ జరిగింది. సో ఈ ఏజ్ బాగా అడ్వాంటేజ్ ఉంది. అండ్ ఈ ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ మాత్రం కంపల్సరీ ఫాలో అవ్వాలి. మీరు గ్రూప్లో పోతున్నప్పుడు కానీ ఇవన్నీ చూసారు కదా, ఫస్ట్ ఎయిడ్ కానీ, రోప్ క్లైంబింగ్ కానీ, వాటర్ రోప్ కానీ, ఫైర్ ఫైటింగ్ కానీ, ఇట్లా ఏవైతే ఉన్నాయో దానికి కంపల్సరీ ఇప్పుడు మళ్ళీ రేపు రోప్ ట్రైనింగ్ ప్లస్ వీళ్ళు
ఎన్డీఆర్ఎఫ్ నుంచి కూడా వస్తున్నాను అంటారు. సో 5 days 6 days అనేది కంపల్సరీ కూడా మీరు గో త్రూ. కొన్నిసార్లు ఎంత ఇబ్బంది చేయాలి, నువ్వు ఎంత చెమటోడిస్తేనే నీకు అంత ఫలితం ఉంటుంది. ఆ విషయాన్ని లేదు అనేది ఎందుకు వచ్చినాము, ఏదో రోజులు బయట మైండ్ వాష్ చేసుకున్నాం అట్లా అనిపిస్తుంది. కానీ ఇదైతే స్ట్రిక్ట్ స్ట్రాంగ్ ట్రైనింగ్ ఉంటేనే దట్ వీఆర్ గోయింగ్ టు బిలీవ్. ఇంకా ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ఆపరేషన్ అండ్ పా ఎన్వికే శ్రీనివాస్, ఏరియా జనరల్ మేనేజర్ ఎల్వి సూర్యనారాయణ, RG3 GM ఎన్ సుధాకర్ రావు, GM రెస్క్యూ శ్రీనివాస్ రెడ్డి, రెస్క్యూ సూపరింటెండెంట్ మాధవరావు, బ్రిగేడ్ మెంబర్స్ తదితరులు పాల్గొన్నారు.